అందరికీ నమస్తే. అందరూ కూడా ఎలా ఉన్నారు? మనం ఈరోజు కిందకి వెళ్ళి గోంగూర తెంపుకుందాము. ఈ గోంగూర చూడండి ఎంత ఎర్రగా ముదురుగా ఉంది. మన గోంగూర లాగా లేదు. మన గోంగూరకుని ఈ గోంగూరకి చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇది మణిపూర్ వాళ్ళు విత్తనాలు తెచ్చి వేశారు. చూడండి బాగా కూడా పెరిగింది. ఇదైతే ఇంటికి వచ్చేసాను నేనైతే. ఇంటికి వచ్చేసరికి మా పాప ఏకం గోంగూర అంతా జల్లేసింది. ఇప్పుడు గోంగూర నేను పచ్చడి చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? మన ఇండియా వాళ్ళకైతే అస్సలు గోంగూర తెలియదంట. వాళ్ళకి ఈ కూర ఉంటుందని కూడా తెలియదంట. కానీ వాళ్ళు కూడా పచ్చడి టేస్ట్ చేశారు. చాలా పుల్లగా కారంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది అన్నారు. మన తెలుగు వంటలు అంతే ప్రత్యేకమైన గౌరవం ఉంది. అంతేకాదు ఏ రాష్ట్రం నుండి వచ్చినా మన తెలుగు వంటలు తింటే చాలు వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు మన వంటలకి. అంత రుచిగా ఉంటాయి కదా మన తెలుగు వంటలు అయితే. అంతేకాదు ఈ ఎర్ర గోంగూర మాత్రం కూడా అలాగే మంచి స్మెల్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. అబ్బబ్బబ్బా నోట్లో నూరు ఊరిపోతుంది పచ్చడి చూస్తుంటే. కానీ ఎప్పుడు తిందామా అనేసి ఆందోళన అయిపోతుంది నాకైతే. ఆహా జస్ట్ అయిపోయింది పచ్చడి అయితే. ఇక అన్నంలోన కలుపుకొని తినడమేని మిగిలింది. ఇక్కడ చూడండి నేను గోంగూర పచ్చడి అలాగే బెండకాయ ఫ్రై చేసుకున్నాను, సలాడ్. గోంగూర పచ్చడి మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఎర్ర గోంగూర పచ్చడి సూపర్గా ఉంది. బాయ్ బాయ్.